మరో గ్రంథాలయ ఉద్యమం అని చెప్పి ఈ మధ్యకాలం లోపల ప్రధానంగా పాఠశాలలు విద్యాలయాల లోపల పిల్లల పుస్తక పఠనం తగ్గిపోయిందనేటువంటి ఒక ఆవేదనతోటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్లు, రచయితలు, కవులు, కళాకారులుగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని దీన్ని 2 రాష్ట్రాల్లో మొన్న ఈ మధ్య ఒక బస్సు యాత్రలాగా వెళ్తూ అన్ని గ్రంథాలయాలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో విద్యాలయాల్లో ఉన్నటువంటి అన్ని కొంచెం పరిశీలించాం. సార్లు ఇప్పుడు రిపోర్ట్ చేసిన అన్ని సమస్యలను కూడా గుర్తించాం. నిజానికి ఇది ఒక బాధాకరమైన సందర్భం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 12 ఏళ్ల అనంతరం రెండవ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇవాళ కనీసం నియామకాలు చెప్పడం నాకు తెలియక ఇది ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో జరుగుతుందని అక్కడికి వెళ్తే అక్కడ ఒక పెద్ద సభ జరుగుతున్నది. అది గ్రంథాలయాల గురించి ఏమిటంటే వాళ్ళు 38 ఏళ్ళకి సంబంధించినటువంటి లైబ్రేరియన్స్ రిక్రూట్మెంట్ గురించి ఇప్పుడు అక్కడ సభ జరుగుతున్నది. అంటే రిక్రూట్మెంట్ కోసం మాట్లాడేటువంటి స్థితిలో ఇంకా ఉన్నాం కనుక నేను కోదండరామ్ గారికి విజ్ఞప్తి ఏమిటంటే కనీసం ఈ కొద్ది సంఖ్యలో అయిన గ్రంథాలయాల రిక్రూట్మెంట్ జరగటం ఒకటి, పుస్తకాలు సారన్నట్టుగా పెంచడం ఒకటి, తర్వాత కనీసం అసలు చాలా కొన్ని చోట్ల అయితే స్వీపర్లు తప్ప ఇంకొకరు గతి లేరు. నాగార్జున సాగర్ లాంటి చోట లేకపోతే కొన్ని చోట్ల చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇంత దయనీయంగా ఉందా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే సారన్నట్టుగా సెస్ ఇస్తే చాలు ఈ రాష్ట్రంలో వైభవపేతంగా గ్రంథాలయాలు నడుస్తాయి అనేటువంటిది గుర్తించమని సార్ కాస్త ఇనిషియేషన్ చేస్తే ఇది సాధ్యమైందని, అట్లాగే సార్ అన్నట్టుగా ఇది ఒక ప్రెషర్ గ్రూప్ లాగా దీన్ని మనం ఈ డిమాండ్స్ ని చేసి రాష్ట్ర ప్రభుత్వం సార్తో అప్పీల్ చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు కూడా నేను అనుకోవడం రేపు 12 నాడు లైబ్రరీస్ డే కూడా ఉంది కాబట్టి దాన్ని ఒక నిరసన దినంగా మనం చేస్తే ఎట్లా ఉంటది, ఈ గ్రంథాలయాలను పటిష్టం చేయడానికి డిమాండ్ తోటి చేయాలని చెప్పి, అట్లాగే కొన్ని చోట్ల గ్రామాలలో ఉన్నటువంటి గ్రంథాలయాల్లోకి ప్రజలు రాలేనటువంటి స్థితి అక్కడ ఉన్నటువంటి వనరుల వసతుల వల్ల ఉంది. రెండవది వాటిని ఏమైనా స్కూల్స్ కి అక్కడ ఉన్నటువంటి కాలేజ్ కి రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఏమైనా జాయిన్ చేసి అటు కనీసం విద్యార్థుల కన్నా ఉపయోగపడేట్టుగా చేయగలుగుతాం అనేటువంటిది కూడా ఒకటి ఆలోచించమని చెప్పి, ఈ మధ్య చాలా పుస్తకాల కొరత అయితే చాలా ఉంది. మేము స్కూల్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు పిల్లలు పుస్తకాలు ఏమని చెప్పి చాలా చోట్ల పుస్తకాలు చదువుతలేనంటే ఒక కాంప్లైంట్ ఉంది. కానీ వేల మంది పుస్తకాలు మీలాంటి దాతల నుంచి సేకరించకపోయి అక్కడ ఇస్తున్నాం. పిల్లలు చదువుతున్నారు. చదవని పిల్లలు ఏమైతున్నారో చదివిన పిల్లలు ఏమైతున్నారో ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కనుక దీన్ని ఎన్హాన్స్ చేసే ప్రయత్నం అందరు చేయాలని, అందులో మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము కూడా పాల్గొంటామని చెప్పి ధన్యవాదాలు అన్న.